ఒక పాట ఎలా పాడాలి అంటే, మనం మనలో ఒక అనుభూతి, అనుభవం, మనం అనే గొప్ప ఫీలింగు, సింగర్ అనే ఫీలింగు, మనం ఆ పాత్రలో భ్రమపడుతూ దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం గదా! అలా ఆస్వాదించొద్దు. అలా ఆస్వాదించకుండా, రుచి చూడకుండా, రుచి పొందకుండా పాడాలి. అట్లనమాట. పొందకుండా పాడాలి. పొందితే అది మన పర్సనల్ అయిపోద్ది. కాబట్టి అదే పాట రుచి పొందితే ఎలా పాడతామో అలాగే పాడాలి. కానీ రుచి చూడొద్దనమాట. అలా పాడు. ఆ! పాడితే వినే వాళ్ళకి మంచిగుంటదనమాట. పాటొస్తుంది. అట్లా మన కోసం మనం పాడితే అది మనకు నచ్చుతుంది గానీ అవతలోళ్ళకి నచ్చదనమాట అది. కాబట్టి మన కోసం పాడకు. పాడకుండా అదే పాటను నీ కోసం మన గొప్ప మన పాత్రలాగా ఫీల్ అవుతున్నాం. మనం గొప్పగానో, సింగర్‌గానో భావంతోటి ఫీల్ అవుతూ ఉంటాం గదా! ఆ అనుభవాన్ని మొత్తం వదిలేయి. అనుభవం లేకుండా వితౌట్ అనుభవంతో పాడనమాట. అలా పాడాలి. అనేది ఒక ఫస్ట్ పాయింట్. ఇక రెండోదేంటంటే, ఇప్పుడు మనం కెమెరా సినిమాటిక్‌లో తీస్తే ఎట్లుంటదంటే, ఒక కెమెరాను మనం ముందుకు పోతుంటే మన ప్రభావము, మనం కెమెరాను పట్టుకున్నది, మనము భూమి మీద ఉన్నది అదంతా కూడా ఒక పునాదిలాగా కెమెరా మీద పడుతుంది. అదే కెమెరా నేల మీద జారిపడితే ఎలా ఉంటది? మనము, మన ఒత్తిడి ఏది ఉండదు కదా! అది స్వేచ్ఛగా కింద పడతా ఉంటది చూసినావా? ఒక పాట అలా పాడాలి. మనము మనం పాడే విధానం అనేది పాట మీద పడతది. అది ఉండకూడదనమాట. అలా ఉండకుండా పాడాలి పాట.